ఒంగోలులోని జాషువా కాలనీ నందు పక్షవాతంతో బాధపడుతున్న ఆనందరావు అనే వ్యక్తికి మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి వాస్తవ్యులు ఎస్ఎల్జీ గ్రూప్స్ అధినేత మల్లేడి వీరరాఘవరెడ్డి ఆర్థిక సహాయంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆనందరావు అనే వ్యక్తి గత 7 సంవత్సరాల నుంచి పక్షవాతంతో మంచంలోనే ఉంటున్నాడని, అతనికి గవర్నమెంట్ ద్వారా వచ్చే పెన్షన్ తప్పితే వేరే ఎటువంటి ఆదాయం లేదని, బాగా ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి రాగా వెంటనే పలు దాతలను సంప్రదించక మల్లెడి వీరరాఘవరెడ్డి ముందుకు వచ్చి మేము సైతం ఫౌండేషన్ ద్వారా వారికి నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మల్లెడి మనోజ్ కుమార్, జయకుమార్, కిషోర్, నరసింహారావు, భూపతి రమేష్, యాదల సుధీర్, జాన్ తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్లాడి వీరరాఘవరెడ్డి గారు అని చెప్పి ఆ సార్కి ఎమ్మటి అందించాం. సమాచారం అందించగల ఎమ్మటి మనకి ఈ సరుకులు, బియ్యం పంపించడం జరిగింది. సార్ కూడా రాజమండ్రి వాస్తవ్యులు, ఎమ్మటే చెప్పగానే ఎమ్మటి స్పందించి మనకి ఎమ్మటినే పంపించడం జరిగింది. మీరు అప్లికేషన్ పెట్టుకుంటే, సచివాలయం కానీ వీటిని అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఓకేనా? పింఛన్ వస్తుంది కదా, పింఛన్ రావట్లేదు. అదే మీకు అంటే తగిన ఆ పింఛన్ సరిపోవట్లేదు అంటారా? అది గవర్నమెంట్ ఒంగోలు ఇందిరమ్మ కాలనీ నందు మేము ఈరోజు ఒంగోలులోని జాషువా కాలనీలో పక్షవాతంతో బాధపడుతున్నటువంటి ఆనందరావు అనే వ్యక్తికి మేము సైతం ఫౌండేషన్ ద్వారా మల్లాడి వీరరాఘవరెడ్డి గారి ఆర్థిక సహకారంతో ఈరోజు బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అతను గత 6 సంవత్సరాల నుంచి కూడా ఇదే పక్షవాతంతో బాధపడుతూ గవర్నమెంట్ ద్వారా వచ్చిన పెన్షన్ ద్వారా మాత్రమే అతను జీవనం కొనసాగిస్తున్నానని, వాళ్ళ భార్య ఇంటింటికి కొద్ది గొప్ప పనులు చేసుకుంటూ దానితోనే జీవనం కొనసాగిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అది చెప్పిన వెంటనే మాకు దాత సహకరించినటువంటి మల్లాడి వీరరాఘవరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సహాయం మా చేత చేపించినందుకు, అలాగే మా మిత్ర బృందం మేము సైతం ఫౌండేషన్ మిత్ర బృందానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఒంగోలు పరిధిలో ఉన్నటువంటి అనాథలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, ఇలా పక్షవాతం సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా సరే మా యొక్క ఫౌండేషన్ సంప్రదిస్తే మాకు తగిన విధంగా వాళ్ళకి హెల్ప్ చేయగలమని చెప్పి మేము తెలియపరుస్తున్నాము. దాతల సహకారం కూడా మాకు ఎంతో అవసరం ఉంది. మేము చేసే ఈ సహాయాలు, కార్యక్రమాలను చూసి దాతలు స్పందించి మాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. దాతలు స్పందించి మాకు సహాయం చేయగలిగితే మేము మరికొంతమందికి హెల్ప్ చేయగలమని, ఇలాంటి వారిని మనం ఆదుకొని సమాజంలో కొంతవరకు పేదరికాన్ని తొలగించవచ్చని చెప్పి